క్రికెట్ చరిత్రలో చిరకాలం మిగిలిపోయే స్నేహితుల కథ మన రోహిత్ శర్మ కోహ్లీ కథ. ఆకాశమే అద్దుగా చెలరేగే ఇద్దరికి ముద్దుగా పెట్టుకున్న పేరు రోకో. నిజంగా ఓపెనింగ్స్లో కలిసి ఉన్నారు, ఇన్నింగ్స్లో కలిసి ఉన్నారు, విన్నింగ్స్లో కలిసి ఉన్నారు, ఎండింగ్స్లో కూడా కలిసే ఉన్నారు. నిజంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ బాండింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కలిసి జట్టులో ఆడారు, కలిసి గట్టుగా రిటైర్మెంట్ తీసుకున్నారు. టెస్ట్ల నుంచి గ్రౌండ్లో తోడు నీడగా కలిసి ఉన్నారు. ఆటలో తాడో పేడో తెరుచుకున్నారు. నాడు నేడు ఎన్నడి మరువని క్రికెట్ చరిత్రలో చిరకాల స్నేహితులుగా మిగిలిపోయిన బాండింగ్కి మాత్రం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ వెంటనే టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. నిజంగా రోకో ఫ్యాన్స్ అందరూ అట్టయిపోయారు. సడన్గా అంత షాక్కి గురైపోయారని చెప్పొచ్చు. వీళ్ళ బాండింగ్ గ్రౌండ్లోనే కాదు జీవితంలో కూడా కలిసి ఉంటుందన్నట్టు వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం ఇక్కడ గమనించవచ్చు. నిజంగా రోహిత్ శర్మ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్లో ఎమోషన్కి గురవుతారు. బయట మనం చూసినట్టయితే ఇక్కడ వీళ్ళ బాండింగ్ మాత్రం నిజంగా అసలు వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఓపెనింగ్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎండింగ్ వరకు చిరకాల బాధలు కూడా ఇలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండి ఇద్దరు ఒకేసారిగా క్రికెట్ నుంచి టెస్ట్ క్రికెట్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. నిజంగా స్నేహితులు అంటే ఇలా కదరా ఉన్నట్టు, కలిసి ఉందాంరా అనేలాగా ఉన్నట్టు, కలిసి పోదాంరా అనేలాగా నిజంగా వీళ్ళ బాండింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. రోకో ఫ్యాన్స్ కూడా చాలా సెలబ్రేషన్లు కావచ్చు ఏదైనా గట్టిగా చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్లో వీళ్ళకి వీడుకోలు వేరే లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో అసలు రాబోయే ఆర్సీబీ మ్యాచ్లో కూడా కోహ్లీకి ఘనంగా వీడుకోలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ అసలు సోషల్ మీడియా ట్రెండింగ్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్లో స్టేడియం మొత్తం ఓన్లీ వైట్ జెర్సీతో వచ్చి ఘనంగా వీడుకోలు చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే వేయడం జరిగింది. మరి రోహిత్ శర్మకు ఎలాంటి వీడుకోలు ఇస్తారనేది నిజంగా చూసుకోవాలి. వీళ్ళిద్దరు ఫ్యాన్స్ వేరే లెవెల్లో బాండింగ్ ఉంటారు, విజయాల్లో తోడున్నారు, ఇప్పుడు వీడుకోల్లో కూడా తోడుగా వెళ్తున్నారు. నిజంగా వీళ్ళ బాండింగ్ చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇది గదరా నాయన స్నేహం అంటే అనేలాగా ఉన్నది. నిజంగా వీళ్ళ స్నేహానికి చిహ్నం చిరకాలంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఇలాంటి రిటైర్మెంట్ ప్రకటన మాత్రం ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. రోకో ఫ్యాన్స్ నిజంగా ఇప్పుడు వాళ్ళు మిస్ అయితే టెస్టుల్లో మిస్ అయ్యారేమో కానీ ఖచ్చితంగా నెక్స్ట్ వన్డేలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వన్డేలో వాళ్ళ ఫుల్ఫిల్ అనేది ఖచ్చితంగా వాళ్ళని చూస్తూ వాళ్ళు ఉన్న రోజులు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఆటను ఆస్వాదించాలని కోరుకుంటూ సడన్గా రోహిత్ శర్మ కోహ్లీ ఇద్దరు ఒకేసారి టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వడం వెనుక ఏంటిది, అసలు ఏంది మతలబ్, ఏం జరిగింది? నిజంగానే వాళ్ళు ఇష్టానుసారంగా రిటైర్మెంట్ అయ్యారా లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా? కోచ్ గంభీర్ యొక్క నిర్ణయం కానీ ఫోర్స్ అనేది ఏమన్నా ఉందా అని బయట చర్చలు మాత్రం హల్చల్ జరుగుతున్నది. టీం మేనేజ్మెంట్కి ఇండియన్ టీంకి మధ్య ఏమైనా విభేదాలు జరుగుతున్నాయా, లేదంటే సడన్గా ఇంత మంచి ఫామ్లో ఉండి ఇంకా ఆట ఆడగలిగే సత్తా ఉన్న ఇద్దరు కూడా సడన్గా టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ అవ్వడం వెనుక ఏదైనా మతలబ్ అనేది జరుగుతుందా, ఏదైనా అంతు చిక్కని కథ ఉందా అని మాత్రం ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళ నిర్ణయాన్ని గౌరవించి వీళ్ళకి మంచి రెస్పెక్ట్ అనేది దొరకాలి, వీళ్ళకి ఘనంగా వీడుకోలు చేస్తే బాగుండని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరి రీప్లేస్మెంటు, వీళ్ళిద్దరూ ఒక ఉన్నత శిఖరాలు ఒక్కసారి ఇండియన్ టెస్ట్ టీం నుంచి కూలిపోతే మరి వీళ్ళిద్దరిని రీప్లేస్మెంట్ చేయడానికి అండ్ కెప్టెన్గా ఉండడానికి అండ్ వీళ్ళిద్దరి రీప్లేస్మెంట్లో ఏ క్రికెటర్లు అనేది వాళ్ళు ముందుకొస్తారు, ఎవరు సూట్ అవుతారు, అసలు టెస్ట్ క్రికెట్ ఎలా ముందుకు కొనసాగుతుంది, టీమిండియాకి భారీ దెబ్బ వీళ్ళిద్దరి వల్ల జరిగింది అనే విషయం మాత్రం గమనిస్తూ మరి మిగతా క్రికెటర్లు ఎవరు సూటబుల్ అవుతారు, కెప్టెన్గా ఎవరు ముందుకెళ్తారు, అసలు టీమిండియా టెస్టుల్లో వీళ్ళను రిప్లేస్మెంట్ చేసి వీళ్ళిద్దరిలాగా లేని భరితిని పూర్తి చేయగలుగుతుందా, అసలు టెస్టుల్లో నిలదొక్కుకోగలుగుతుందా, సడన్గా వీళ్ళిద్దరు నిర్ణయం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుంది బోర్డు, ఎలాంటి కెప్టెన్ పెడతారు అండ్ ఎలా రిప్లేస్మెంట్ అవుతుంది అనేది ఖచ్చితంగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం అనేది మనకు తెలియాలంటే
ఖచ్చితంగా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ చూస్తూనే ఉండండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టెస్ట్తో వీళ్ళ బాండింగ్ అనేది ఎండింగ్ అవుతుందేమో, కానీ బయట మాత్రం వీళ్ళ బాండింగ్ అనేది నెవర్ ఎండింగ్ లాగా ఉన్నది. నిజంగా రోకో మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళ మధ్యలో అని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిజంగా రోకో ఫ్యాన్స్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. చిరకాల స్థాయిగా వీళ్ళ బాండింగ్ కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగాలని కోరుకుంటూ మీ సమన్వయం.